బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూలే విగ్రహ సాధన దీక్షకు వచ్చినటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వివిధ కుల సంఘ బీసీ కుల సంఘాలకి అందరికీ కూడా ధన్యవాదాలు, ఉద్యమాభివందనాలు. మిత్రులారా, తెలంగాణ జాగృతి అనేది ఈ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాన్ని గౌరవించడం కోసం తెరమరుగైనటువంటి బతుకమ్మని ఇవాళ ఊరూర బతుకమ్మ కార్యక్రమాల ద్వారా అందరికీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మన బతుకమ్మ జానపదాల్ని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ యాసలకు అనుగుణంగా అవన్నీ కూడా క్రోడీకరించి ఇవాళ వాటన్నిటి కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణ కోసం పోరాటం చేస్తూనే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి చెందుతుందనే అంబేద్కర్ నినాదాన్ని ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని పోరాటం జరిగింది. అదేవిధంగా బీసీల రిజర్వేషన్ కోసం జాగృతి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీల ఆత్మగౌరవమైనటువంటి పూలే విగ్రహాన్ని పెట్టాలని కవితక్క గారు ఇవాళ దీక్ష చేపట్టారు. అంబేద్కర్ దీక్ష చేపట్టినప్పుడు సెక్రటరియట్ ముట్టడించినప్పుడు అక్కగారితో ఆ రోజు మేము పార్టిసిపేట్ చేసినాం. ఇవాళ పూలే విగ్రహ సాధన కోసం కూడా అక్కగారితో మేము పోరాడుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఎవరికి ఏం చేయాలో అన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ గారి కుటుంబానికి తెలుసు. కవితక్క మన సాంప్రదాయాల కోసం మన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాడినారు. అదేవిధంగా ఈ పోరాటం చేసేటటువంటి వాళ్ళకి కులము నాయకత్వానికి పోరాటానికి కులము అడ్డం రాదు. నాయకత్వానికి కులానికి పోరాటానికి కులం అనేది ఉండదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎన్నో పోరాటాలు కులాలకు మతాలకు అతీతంగా జరిగినాయి. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో జబ్బకు తుపాకీ వేసుకొని పోరాటం చేసినటువంటి ఆరుట్ల కమలాదేవి ఏ కులం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆమె తెలంగాణ కోసమే పోరాడినరు. అదేవిధంగా ఆదివాసుల కోసం పోరాడినటువంటి బియ్యాల జనార్దన్ రావు ఏ కులం? ఆయన ఆదివాసుల కోసం పోరాడి ఇవాళ తెలంగాణ ఉన్నతి కోసం కృషి చేసిండ్రు. అదేవిధంగా చావు నోట్లు తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారిని ఏ కులం అని ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన వారికి కూడా అంటే కడతామా? అదేవిధంగా 100 ఎకరాలు భూదానం చేసినటువంటి వినోబాబాయ్ ఉద్యమానికి స్వాతంత్రోద్యమానికి వెదిరి రామచంద్రరెడ్డి గారు 100 ఎకరాలని కూడా భూదానం చేసిండ్రు. వారికి కులాన్ని అంటగడదామా? ఇవాళ బీసీల పక్షాన పోరాడేటటువంటి కవితమ్మకి ఏ విధంగా కులాన్ని అంటగడదాం? మా బీసీల పక్షాన పోరాడే కవితమ్మే మా కవితమ్మే ఇవాళ మా సావిత్రిబాయి పూలే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు ఈ రోజు నుంచి ఆనాడు ఉద్యమంలో కవితక్క అయింది. మా బీసీల పక్షాన పోరాడి ఇవాళ కవితమ్మ మాకు అమ్మ అయింది. మాకు మా ఉన్నతి కోసం తరతరాలుగా పోరాడినటువంటి సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలేతో మేము పోల్చుకున్నాం. ఈ రోజు నుంచి కవితక్కే మా సావిత్రిబాయి పూలే అని నేను తెలియజేస్తాను.